పోనా బండిది ఈ స్టాండ్ది వెనకాలది ఇది పోయిందన్నమాట. గుడ్ మార్నింగ్ విన్ను. మార్నింగ్ ఏం తింటున్నావు? అప్ప తింటున్నావా నువ్వు? ఓకే, చాలా వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన జున్ను రెడీ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి. స్వెటర్ వేసుకొని నేను వాటర్ తాగుతున్నాను. వాటర్ తాగి ఇక్కడ నుంచి స్కూల్ బయలుదేరుతాం. ఇంకా జున్నును స్కూల్లో దించేసి వచ్చేసాను. టైం వచ్చేసి 10 to 9 అవుతుంది. చల్లగా ఉంది వాతావరణం మొత్తం అయితే ఈ రోజు. ఇంట్లోకి రాగానే మా విన్ను నాన్న స్మైలింగ్ ఎట్లా ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావు? చీ పోతున్నా. అయ్యో, పాయింట్లో పోయినావా? ఎందుకు మరి పాయింట్లో పోతారా? ఎవరన్నా పాయింట్లో పోతారా? ఎక్కడ పోవాలి? బాత్రూంలో పోవాలి. ఎక్కడ పోవాలి? బాత్రూంలో. చీ పాయింట్లో పోవద్దు, బాత్రూంలో పోవాలి. స్కూల్ నుండి వచ్చాను. మా విన్నాని పాయింట్లో పోతున్నాడట. సో యాక్చువల్గా ఒక్కసారి కూడా బెడ్లో కానీ అట్లా ఏం పోరు. చెడు అంటే అక్కడక్కడ ఖరాబ్ అయ్యారు అనమాట. బెడ్లో ఇట్లా ఖరాబ్ అయ్యారు విన్ను. గుడ్ బాయ్. సో మార్నింగ్ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కదా పెండింగ్, అవన్నీ వీడియోస్ కూడా ఎడిట్ చేస్తాను. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ తెలియజేయండి. లెట్ us chit chat with each other. సో మన వరప్రసాద్ ఛానల్ అయితే రైల్వే స్టేషన్ లో సంబంధించిన కొత్త వీడియోస్ వచ్చినాయి. లేటెస్ట్ ఎక్కడికి ట్రావెల్ చేశాను ఏంటి అనే వీడియోస్ కూడా ఇలా వ్లాగ్స్ వస్తున్నాయి. సో ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయమంటారు కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే మన వీడియో ఎడిట్ టైం 11:09 అవుతుంది. వీడియో ఎడిటింగ్ తో పాటు మనకి స్నాక్స్ తింటున్నాం అటుకులతో పాటు. ఇది వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళే పని ఉంది. ఎట్లా అవుతాను వీడియో ముందు పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా ఇట్లా వీడియో వస్తున్నాడు. ఇక్కడ కార్తీక్ ముందర ఫోను బొమ్మ పెట్టుకున్నాడు. ఆడ బొమ్మ కింద టెడ్డీ బేర్ కింద పెట్టుకొని ఎట్లా చూస్తాను వీడియో. పో అన్నా, బయటకు అన్నా. వాడు వీడియో చూస్తాడని చెప్పి నేను బయటకు పోవాలట. నేను బయటకు పోవాలా? ఎందుకో? జూవా? ఇంకా టైం కాలే. నువ్వు ఫోన్ అని చూస్తాను. అక్కడ ల్యాప్టాప్ దగ్గర పోనా? నువ్వు వీడియో చూస్తావా? నువ్వు వీడియో చూస్తానా? ల్యాప్టాప్ పంపిస్తావా? ఊగే అవుతారా ఫోను? ఎందుకు అటు పడతావు కింద? మరి పక్కా జరుగు. మా విన్ను నాన్న వచ్చేసి అక్కడ ఫోన్ చూస్తుందని చెప్పేసి నన్ను పో అంటాడు. ల్యాప్టాప్ దగ్గర పో అంటాడు, లేకపోతే బయటకు పోమంటాడు. ఇట్లా చేస్తున్నాడు. తను వీడియో వేయడానికంటే నన్ను పోమంటున్నాడు. నేనేమో ఎడిటింగ్ చేస్తున్నా. ఇక్కడికే పోన్నాడు, ల్యాప్టాప్ దగ్గర పో అంటున్నాడు. కెమెరా ఆడుకున్నాడు. వీడియోలో ఫోటో చూస్తలేదు. వీడియోలో ఫోటో చూపెట్టి నాకు చూపెట్టి చదివిపెట్టి. గిది వీడియో వేసి ఇది ఆన్ చేస్తే వీడియో ఇప్పుడు వస్తాను. తీ వీడియో ఇస్తాను. ఇప్పుడు వీడియో ఇస్తున్నాను. మమ్మల్ని వీడియో ఇస్తున్నావా? నేను నిన్ను వీడియో ఇస్తున్నా. ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఇక్కడ అన్నం తింటున్నాను. 1:30 అవుతుంది టైం వచ్చేసి. ఇక్కడ టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. వాషింగ్ మిషన్ లో బట్టలు తిరుగుతున్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది. త్వరగా ఆ 20తో నింపండి. 19,500 600 చేంజ్ ఉంది చాలా సబ్స్క్రైబర్స్. మీరందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే 20,000 మైల్ స్టోన్ అయితే మనకు వచ్చేస్తుంది మన ఛానల్ కి, వరప్రసాద్ ఛానల్ కి. చీబోయ్ వచ్చిండు, చెడ్డి కోసం ఎత్తుకుంటాను. వీడియో ఎడిట్ చేస్తూ టైం అయిపోయింది. 3:35 అవుతుంది అనమాట. ఎండ కొడుతుంది, చలి ఉంది, తొందర వెళ్ళాలి. స్కూల్ టైం అయిపోయింది. జున్ను టైం ఉంది. నా కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. తొందర వచ్చేసి అయితే స్కూల్కి వచ్చేసాను. 15 minutes లేట్ వచ్చాను స్కూల్కి. జున్ను తీసుకొని వెళ్తున్నా ప్రజెంట్ స్కూల్ నుంచి. చలో జున్ను కీ పెట్టేసి తొందర ఫాస్ట్. సో మా జున్ను నాని రోజు స్కూల్కి రావడం కోసం నేను ఎటు రాకుండా అయిపోతున్నాను. హైదరాబాద్లో విలేజ్. ఫ్రెండ్స్ మళ్ళీ నేను జున్ను తీసుకొని డైరెక్ట్గా స్కూల్ నుంచి వెళ్ళి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అయితే మా ప్లాట్ ఉంటుంది అన్నమాట. మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మా ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తున్నాము. జున్ను మన ప్లాట్ చూసినావు? జున్నుకు ప్లాట్ చూపెట్టినావు. ట్రైన్ గేట్ పడ్డది. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇక్కడైతే రైల్వే బ్రిడ్జ్ పిల్లర్స్ వస్తున్నారు. అక్కడ గేట్ పడింది. మేము వెళ్తున్నాము. చూసారు కదా, అటొక పిల్లర్ ఇటొక పిల్లర్కు అంటే స్లాబ్స్ అయితే వస్తున్నారు పిల్లర్స్కి. రోడ్ అంతా ఇక్కడ ఇట్లుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నది రైల్వే ట్రైన్స్ పక్కన. ఇక్కడైతే ఆల్రెడీ పిల్లర్స్ అయిపోయినాయి. వీటి మీద తీసుకొచ్చి ఇంకా పెట్టడం ఉన్నది. మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. ఇవన్నీ ఇంకా పోసారు. రంగినేని గార్డెన్స్ ముందట ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుందన్నమాట. ఇవన్నీ సీసీ రోడ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయ్యో ఇంటికి వచ్చేసాము. వచ్చేసరికి ఏంది, మా బండిది ఈ స్టాండ్ది వెనకాలది ఇది పోయిందన్నమాట. ఈ క్లాంప్ ఇది ఎక్కడ పోయిందో ఏమో తెలియదు. ఇవైతే హోండా కంపెనీ వాళ్ళు వేస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. క్వాలిటీ బాగాలేదు. ఇది స్టాండ్ అయితే
ఘోరమైన క్వాలిటీ. ఇంటికి వచ్చినాము సాయంత్రం 5:45 ఇక్కడ పొయ్యి మీద పాలు పెట్టారు. మళ్ళీ చాయ్ తాగుతుంది. ఇవాళ ఆల్రెడీ 2 times తాగాను. సో 2 times 3 times 4 times కూడా అవుతుంది టీ అనమాట. మా విన్ ఏం చేస్తున్నాడు? అగో అన్నయ్య పాకెట్లకి ఏమో తీస్తున్నాడు. విన్ను కార్తీక్ ఏం తీస్తున్నావు నువ్వు? ఏమో తీస్తున్నావు? ఏం తీస్తున్నా? చాకి ఉందా అన్నయ్య? ఉందా బయట గిట్ట ఉందా? ఇదేం టైగర్ వచ్చింది? అమ్మో టైగర్ వచ్చింది. అమ్మో టైగర్ వచ్చింది. అమ్మో టైగర్ వచ్చింది. టైగర్ పెద్ద టైగర్ ఇక్కడ. ఇది టైగర్ లెక్క అరుస్తుంది, చిన్న టైగర్ పిల్ల లెక్క. మా విన్నాడు ఎట్లున్నాడు కామెంట్ చేయండి. బాగున్నాడా బాలేడా? బాలేవా? నువ్వే బాలే చెప్పుకుంటారా? బాలే అంటాడు. మీరు చెప్పండి. ఇదేంటిది అంటే కవర్ తీసుకొని వచ్చింది స్కూల్కి వెళ్ళి. సాయంత్రం 6:11 మా విన్ను నాన్నతో కొంచెం ఆడుకుంటాను. ఏమో తెచ్చుకున్నాడు, పేపర్ తెచ్చుకున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇద్దరు ఏం చేద్దాం చెప్పు, మనం ఏం చేద్దాం? అందరు హాయ్ చెప్పు. హలో అను. హలో 1 2 3 4 5 6 7 8 చెప్పు. 8 చెప్పు. 8 9 10 అమ్మ 10 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 2 3 వచ్చేసినాయి మా విన్ను కదా? వచ్చినాయి నీకు? వచ్చినాయట. సో ఫ్రెండ్స్ మా విన్ను మంచి 1 2 3 చెప్పిండు కదా. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు మా విన్ను చెప్తాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ. నీ పేరేం పేరు? కార్తిక్. నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు నా పేరేంటి? నాన్న పేరేం పేరు? వరం. కావం. సో మా విన్నుతో ఎట్లా టైం పాస్ అవుతుందో మీరు కూడా చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది మీకు విన్నుతో మాట్లాడితే? ప్రజెంట్ అయితే మనకి ఇది ఆలు భుజ తెచ్చారు. జున్ను నాని నాకు ఆలు భుజ తీసుకొచ్చాడు. మా విన్ను నాని తింటా అంటే నేను చేసినాను కదా అక్కడ చూసిన 7 ప్యాకింగ్ చేసిన. తింటా అన్నాడు. ఏడ్చినందుకు కదా? తింటావా? అలుగుతాడు చూడు స్టైల్. తిన్నాడట. పడతావు మరి పెడతా. ఆలు భుజ అయిపోయింది. ఇప్పుడు జామకాయ తింటున్నాడు కదా? కమ్ముందట విండుకు. ఫ్రెండ్స్ రాత్రి 11:42 అవుతుంది. నేను ఇంకా ఇంటికి పోలేదు. బయటకు వచ్చాను ల్యాండ్ కోసం అని చెప్పేసి. వేరే వాళ్ళని కలిసేది ఉండే, వాళ్ళందరినీ కలిసేసాను. బయట మాత్రం బాగా చలేం లేదు. నేను మొత్తం స్వెటర్ రిటర్న్ వేసుకున్నాను కానీ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి.